అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సొంత పార్టీ ఎంపీ ఎమ్మెల్యేపైనే తెలుగు తమ్ముళ్లు తిరగబడ్డారు. బుక్కరాయ సముద్రం ఫీల్డ్ అసిస్టెంట్ నియామకంపై ఎంపీడీఓ కార్యాలయాన్ని టీడీపీ శ్రేణులు ముట్టడించారు. ఎంపీ ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ పలు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ రావాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. గతంలో జాబ్ కార్డుల పేరుతో అవినీతి చేసిన వ్యక్తికి మళ్లీ ఫీల్డ్ అసిస్టెంట్ గా తీసుకోవడంపై టీడీపీ శ్రేణులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు సర్ది చెప్పినా తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం పట్టించుకోవడం లేదు. అధికార పార్టీకి చెందిన నేతలు కావడంతో పోలీసులు సైతం సైలెంట్ గా ఉండిపోవాల్సి వస్తుంది. రైట్గా అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. దీపిక, అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఉదయం నుంచి టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ నియామకంలో ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే వద్దు చంద్రబాబు ముద్దు అంటూ కూడా టీడీపీ నేతలందరూ రోడ్డు ఎక్కడం జరిగింది. ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద ఎత్తున స్థానికులు అక్కడికి గుమిగూడి ఎమ్మెల్యే లేదా ఇక్కడికి రావాలని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం డిమాండ్ చేయడం జరిగింది. అయితే చాలాసేపు పోలీసులు చెప్పినప్పుడు కూడా వినకపోవడంతో ఒకసారిగా పోలీసులు బలవంతంగా వాళ్ళందరినీ అక్కడ నుంచి కూడా తరలించడం జరిగింది. ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం, అదేవిధంగా పార్టీకి పనిచేసిన వాళ్ళని కాకుండా కొత్త వారికి ప్రాధాన్యం ఇస్తుందంటూ ఎమ్మెల్యే పైన తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో అందరూ కూడా ఒక్కసారి టీడీపీ శ్రేణులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పెద్ద ఎత్తున ఈ ఏదైతే బుక్కరాయ సముద్రం తరలి వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యేకి, ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే వద్దు, ఎంపీ వద్దు, టీడీపీ చంద్రబాబు జిందాబాద్ అంటూ కూడా నినాదాలు చేస్తూ అందరూ కూడా బైఠాయించడం జరిగింది. పెద్ద ఎత్తున తరలడంతో ఒకసారిగా గందరగోళ పరిస్థితి కూడా నెలకొంది. అధికారులు ఖచ్చితంగా ఆ పీడీ ఇక్కడికి రావాలని చెప్పి డ్వామా పీడీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అధికారులు కానీ టీడీపీ వైపు నుంచి నేతలు కానీ ఎవరు అక్కడికి రాని పరిస్థితి. పోలీసులు బలవంతంగా కొద్దిసేపటి అందరినీ అక్కడి నుంచి కూడా పంపివేయడం జరిగింది. దీపిక. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.